ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. వృషభ రాశి వారి గురించి ఆసక్తికరమైన కొన్ని విషయాలు తెలిస్తే మీ ఒళ్ళు జల్లుమనటం ఖాయం. ఎవరు నమ్మినా నమ్మకపోయినా వృషభ రాశి వారి జీవితం 100% ఇలాగే ఉంటుంది. మరి వృషభ రాశి వారి గురించి గుండె పగిలే నిజాలేంటి? ఎటువంటి జీవితకాల పరిహారాలు పాటించటం వల్ల వారి జీవితంలో ఉన్నతిని పొందుతారు అనే అంశాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే మీరు మాత్రం ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము చెబుతున్నది మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మన ఛానల్ని ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళితే వృషభం అనగా ఎద్దు. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. రాశి చక్రంలో ఈ రాశి రెండవది. ఈ రాశికి అధిపతి శుక్రుడు. స్థిరత్వంగా ఉండాడు. ఆనందంగా ఉండటం, వాత్సల్యం కలిగి ఉండటం, దృఢత్వం కలిగి ఉండటం, అచంచల విశ్వాసం కలిగి ఉండటం ఈ రాశి వారికి మూల సూత్రములో. వృషభ రాశి వారు దయ, దానగుణం, క్షమాగుణం కలిగి ఉంటారు. ఎవరినైనాను గాని వీరిని విశ్వసించిన మంచి ఫలితాలు పొందుతారు. వృషభ రాశి వారి మీద విశ్వసించి ఆధారపడవచ్చు. వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ క్షమించే గుణం కలవారు. వీరి యొక్క అభిప్రాయములు మార్చుటకు ఎవరికీ సాధ్యం కాదు. వృషభ రాశి వారిని కష్టాలు భయపెట్టినా కిందకు పడదోయవు. అదృష్టానికి దగ్గరగా జీవితం నడుస్తుంది. విలాసవంతమైన జీవితం గడుపుతారు. ప్రారంభ జీవితానికి తరువాత జీవితానికి సంబంధం ఉండదు. వివాహానంతరం జీవితం బాగుంటుంది. వృషభ రాశి వారు ఆనందంగా జీవిస్తారు. వీరు అందమైన, కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించుట అనే అభిరుచిని కలిగి ఉంటారు. దాని కొరకు ఎంతో ధన వ్యయం చేస్తారు. మంచి వస్త్రధారణ చేసుకోవటం అంటే వీరికి చాలా ఇష్టం. మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు. వీరు ఏ పని యందు అలసట చెందక ఓపికతో కష్టపడి పనిచేయు మనస్తత్వం కలవారు. సాధారణంగా వృషభ రాశి వారు సహనం ఎప్పటికీ కోల్పోరు. వృషభ రాశి వారికి కోపం ఎంతో త్వరగా వస్తుంది. మరియు వచ్చిన కోపం తగ్గుట చాలా కష్టం. వృషభ రాశి వారు దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. దానివలన మొండితనం పెరిగి నష్టం చేకూరుతుంది. కాబట్టి వీరు మొండి పట్టుదలను విడవాలి. వృషభ రాశి వారు ప్రేమకు లొంగిపోతారు. వృషభ రాశి వారు ప్రేమలో చిక్కుకున్నచో ఎదుటి వ్యక్తి చేతిలో కీలుబొమ్మగా మారుతారు. ఎంతటి కార్యములనైనా సులభంగా చేస్తారు. అయితే వీరు పొగడ్తలకు లొంగరు. వృషభ రాశి వారు తమకు అప్పచెప్పిన పనిని సవ్యంగా చేయటమే కాక ఇతరుల చేత చాకచక్యంగా పనిచేయించు నేర్పరితనం కలవారు. ఇక ధన సంపాదన విషయంలో వృషభ రాశి వారు అదృష్టవంతులని చెప్పొచ్చు. అయితే వీరికి విలాసముల కొరకు డబ్బు వృధాగా ఖర్చు చేయ బుద్ధి కలదు. వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో గానీ స్పెక్యులేషన్లో కానీ నష్టపోవు అవకాశం కలదు. వృషభ రాశి వారు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు. ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం, ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించుట, నాణాలను సేకరించుట వంటి వాటిపై వీరికి చాలా ఆసక్తి ఉండును. వస్త్రములు, సుగంధ ద్రవ్యములు, సంగీత పరికరాల వ్యాపారాల యందు బాగా రాణిస్తారు. ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం, మంచి ప్రాణశక్తి ఉండును. మిగిలిన రాశులకు కంటే వృషభ రాశి వారికి చక్కటి ఆరోగ్యం ఉంటుంది. ఏదైనా కార్యక్రమమునందు నిమగ్నమై ఉన్నప్పుడు ఆహారం, నిద్రయందు శ్రద్ధ చూపకపోవటం వలన వీరి ఆరోగ్యం క్రమంగా క్షీణించే అవకాశం కలదు. వృషభ రాశి వారికి ఊపిరితిత్తులు, శ్వాస సంబంధ వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశం కలదు. వృషభ రాశికి అదృష్టపు రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 6. అదృష్ట వారం శుక్రవారం. ఈ రాశి వారికి మధ్య వయస్సు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అనగా వీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు. అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశం ఉంటుంది. మంచి ధన సంపాదన, స్వగృహం నిర్మించుకోవటం జరుగుతుంది. వృషభ రాశి వారు చాలా వరకు ఇతరుల మాటలను లక్ష్యపెట్టరు. వయసులో వీరు శ్రమపడని కారణంగా కష్టించి పనిచేయటానికి వీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అందరి మాటలు శ్రద్ధగా వింటారు గాని తాము అనుకున్నదే చేస్తారు. సహచరులు, బంధువులు వీరిని అదుపులో ఉంచలేరు. ఒక్క జ్యేష్ఠ కుమార్తె విషయంలో మాత్రమే మినహాయింపు ఉంటుంది. తాత ముత్తాతలు ప్రతిష్ఠ కలవారుగా ఉంటారు. వీరికి కుటుంబ ప్రతిష్ఠ ఉంటుంది. వీళ్లకి వీలునామాలు లాభిస్తాయి. వృషభ రాశి వారు ఏ విషయంలోనైనా చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు. వీరి వ్యాపార విస్తరణలో బంధువుల నుంచి, జీవిత భాగస్వామి వైపు నుంచి చాలా మంచి సపోర్ట్ లభిస్తుంది. వృషభ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు.
వీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆ విషయంలో ముందుంటారు. అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలిగి ఉంటారు. వీరు అందరినీ ప్రేమించే మనస్తత్వం కలిగి ఎక్కువగా సంగీతాన్ని ఆస్వాదిస్తారు. వీరి మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే, వీరు ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తారో అదే స్థాయిలో వీరు కూడా ప్రేమించాలని కోరుకుంటారు. అంతేకాదు సుమా, ఎంతటి పరిస్థితుల్లోనైనా ధైర్యంగా ఉంటారు. వృషభ రాశిలో జన్మించిన స్త్రీలు రూపవతులు అని చెప్పొచ్చు. వృషభ రాశి వారు ఏదైనా పని ప్రారంభిస్తే దాని అంతు చూడందే వదిలిపెట్టరు. తమ భర్త జీవిత భాగస్వామి నుంచి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు. అదేవిధంగా తమ జీవిత భాగస్వామిని ప్రేమానురాగాలతో ఆరాధిస్తారు. ఈ రాశి స్త్రీలలో మొండితనం ఉంటుంది. స్థిరమైన భావాలు ఉంటాయి. వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది. వీరికి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా తగ్గిపోతుంది. జీవితంలో అభ్యున్నతిని సాధించడానికి వృషభ రాశి వారు చేయవలసిన దేవతారాధన, అలాగే పరిహారాల గురించి చూసినట్లయితే, ఎల్లప్పుడూ మంచి పెర్ఫ్యూమ్ సెంటు ధరించడం వలన అనేక విషయాల్లో మీకు మంచి అనుకూలత లభిస్తుంది. మరియు మీ విజయావకాశాలు మెరుగుపడటం కోసం మంచి సానుకూల ప్రకంపనాలను మీరు ఆకర్షించగలరు. బాడీ స్ప్రేలను ఉపయోగించడం కంటే మీ దుస్తులకు పెర్ఫ్యూమ్ వేస్తే అది మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. చాలా మృదువైన మరియు మెరిసే సిల్క్ లేదా ఇతర బట్టలతో తయారు చేసిన బట్టలు ధరించడం వలన మీకు మంచి అదృష్టం లభిస్తుంది. మీరు జనవరి మరియు ఫిబ్రవరి నెలల్లో పాదరక్షలు అంటే చెప్పులు కొనుగోలు చేస్తే అది మీకు చాలా దురదృష్టాన్ని తెస్తుంది. కాబట్టి జనవరి మరియు ఫిబ్రవరి నెలల్లో ఎప్పుడూ పాదరక్షలు కొనకండి లేదా కొత్త పాదరక్షలు వాడకండి. మీరు మితిమీరిన లైంగిక చర్యలకు పాల్పడకూడదు లేదా తీవ్రమైన లైంగిక ఆలోచనలు లేదా కోరికలు కలిగి ఉండకూడదు. తీవ్రమైన లైంగిక కోరికలు మీ ఆరోగ్యంపై దుష్ప్రభావాన్ని చూపుతుంది. మీ ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను ఆవును దానం చేయండి. ఆవును దానం చేయటం వల్ల మీకు అపారమైన పుణ్యకర్మలు లభిస్తుంది. మీ ఆర్థిక స్థితి అనుమతించినట్లయితే మీ కుటుంబంలోని మహిళలను స్వచ్ఛంద సంస్థలకు కానీ నిరుపేదలకు కానీ అప్పుడప్పుడు అన్నదానం చేయమని చెప్పండి. మీరు వివాహేతర వ్యవహారాలకు దూరంగా ఉండాలి. వివాహేతర సంబంధాలు మీకు చాలా ప్రమాదాలను, సమస్యలను, కష్టాలను, దురదృష్టాలను తెస్తాయి. మీ ఆర్థిక స్థితి అనుమతించినట్లయితే మీ కుటుంబంలోని మహిళలను స్వచ్ఛంద సంస్థలకు కానీ నిరుపేదలకు కానీ అప్పుడప్పుడు అన్నదానం చేయమని చెప్పండి. మీరు వివాహేతర వ్యవహారాలకు దూరంగా ఉండాలి. వివాహేతర సంబంధాలు మీకు చాలా ప్రమాదాలను, సమస్యలను, కష్టాలను, దురదృష్టాలను తెస్తాయి. మంగళవారం పెద్ద వయస్సులో ఉన్న సుమంగళి మహిళలకు భోజనం పెట్టి తాంబూలం, దక్షిణ ఇచ్చి వారి ఆశీర్వచనం తీసుకోండి. భవనం లేదా నిర్మాణ స్థలంలో పనిచేసే మేస్త్రీలకు, కార్మికులకు ఆహారాన్ని పంపిణీ చేయండి. శుక్రవారం నాడు పేదలకు పంచదార, తెల్లటి మిఠాయిలు లేదా తెలుపు రంగు తినుబండారాలను దానం చేయండి. ఇలా చేయటం వల్ల అదృష్టం మీకు అండగా ఉంటుంది. ఏదైనా ముఖ్యమైన పనిని చేపట్టే ముందు ఇంట్లో పెద్దలను గౌరవించండి మరియు వారి ఆశీర్వచనాలను తీసుకోండి. అమావాస్య తిథి రోజున పేద బ్రాహ్మణుడికి భోజనం పెట్టండి. మూగ జీవాలకు, పశుపక్షాదులకు తాగటానికి నీళ్లు, తినటానికి ఆహారాన్ని ఏర్పాటు చేయండి. ఇలా చేయటం వల్ల గత జన్మలో మీరు తెలిసి తెలియక చేసిన పాపకర్మల యొక్క దుష్ఫలితాలు తొలగిపోతాయి. సో చూశారు కదండి, వృషభ రాశి వారి గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని ఆశ్చర్యకరమైన నిజాలతో పాటుగా జీవితకాలం పాటు మీరు ఎటువంటి పరిహారాలు చేసుకోవటం వల్ల జీవితంలో అభ్యున్నతిని సాధిస్తారు అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వృషభ రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీ మాత్రే నమః.